శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. కుజగ్రహ సంచారం మార్చి 15వ తారీఖున జరగబోతుంది. కొన్ని రాసుల వారికి ఇది యోగ్యాన్ని ఇవ్వబోతుంది. కుజుడు యోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు అన్నమాట. ఆ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఏ రాశికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇప్పుడు వచ్చేటప్పటికి మార్చి 15 వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం మొదలవుతుంది. ఆ యొక్క గ్రహస్థితి మనం గమనించినట్లయితే రాహువు, బుధుడు, రవి ఆ యొక్క రోజున వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా గురువు వచ్చేటప్పటికి మేషంలో, శుక్రుడు, శని, కుజుడు కలిసి కుంభంలో, కుజుడు మన యొక్క మార్చి 15వ తారీఖున వచ్చేటప్పటికి తన యొక్క సంచారం అనేది జరుగుతున్నది, మకరంలో జరుగుతున్నది అన్నమాట. ఉచ్చ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. ఈ యొక్క ప్రభావం అనేది మార్చి 15వ తారీఖున కుజుడు మకరం నుంచి కుంభంలోకి మారబోతున్నాడు అన్నమాట. మరియు అదేవిధంగా శని, కుజుడు, శుక్రుడుతో కలయిక అనేది కూడా జరగబోతుంది. కుజుడు మనం చూసినట్లయితే తన యొక్క నేచర్ వచ్చేటప్పటికి ఒక పాపగ్రహంగానే చెప్పచ్చు. కాకపోతే ఈ యొక్క పాపగ్రహం కూడా కొన్ని స్థానాల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యాపరంగా, ఉద్యోగపరంగా కూడా, వ్యాపారపరంగా కూడా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ, ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్న వారికి కానీ కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలిగేటటువంటి గ్రహం అన్నమాట. ఇప్పుడు ద్వాదశ రాశుల వారి మీద కాదు, ఎవరికైతే యోగిస్తున్నదో ఆ యొక్క రాశుల వారికే మనం చెప్పడం జరుగుతుంది. మిగతా వారికి ఎవరికైతే యోగించదో వారికి చెప్పట్లేదు. వారు కొన్ని రెమెడీస్ కూడా చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. కుజగ్రహ సంచారంలో మనకు వచ్చేటప్పటికి రెండో రాశి, బాగా లాభపడబోతున్నటువంటి రెండో రాశి ఏంటి అనేది చూద్దాం. మనం చూసినట్లయితే కన్యారాశి. కన్యారాశికి వారికి వచ్చేటప్పటికి షష్టమంలోకి వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం జరుగుతుంది. పంచమంలో సంచారం చేసినటువంటి కుజుడు పిల్లలకి అనారోగ్య కారకుడిగా తయారవుతాడు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంచెం నష్టాన్ని కూడా కలిగించగలుగుతాడు. కాకపోతే ఎప్పుడైతే మార్చి 15వ తారీఖు నుండి కుజుడు యొక్క మార్పు జరుగుతుందో అది ఆరోగ్యపరంగా అనుకూలతని పెంపొందించగలుగుతుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా అనుకూలతని ఇవ్వగలుగుతుంది. కానీ వైవాహిక జీవితంలో కొన్ని కష్టాలను ఇవ్వగలుగుతుంది రవి యొక్క స్థితి అన్నమాట. కాకపోతే కుజుడు ఎప్పుడైతే మంచి స్థానంలోకి వెళ్ళగలుగుతాడో ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మానసికంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది రాగలుగుతుంది అన్నమాట. ధైర్యం అనేది వస్తుంది. వీరు ధైర్యంతో చేసేటువంటి పనుల్లో మంచి అనుకూలత పొందగలుగుతారు. వ్యాపారంగా కూడా ఇంకొక మెట్టు వెతకగలుగుతారు అన్నమాట. కాకపోతే ధనం సమయానికి రావట్లేదు అనే ఒక బాధ అనేది ఉంటుంది. దానికి గల కారణం వచ్చేటప్పటికి రవి ఎప్పుడైతే 90 డిగ్రీస్ యాంగిల్లో తన యొక్క సప్తమ దృష్టితో చూసినప్పుడు కన్యారాశి వారి మీద ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కాకపోతే కుజుడు అనుకూలత వల్ల ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ఏదైతే ధైర్యంతో చేసేటువంటి పనుల్లో గ్యారంటీకి విజయాన్ని సాధించగలుగుతారు. మరి వాటితో పాటు నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు, ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు, ధన సంబంధితమైన విషయాల్లో చలామణి అంటే డబ్బు చలామణిలో జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఫైనాన్షియల్ రొటేషన్ అనేది బాగా జరుగుతుంది వడ్డీ వ్యాపారస్తులకి కానీ, మళ్ళీ అలాగే రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుందన్నమాట. రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్నటువంటి వారికి షష్టమంలోకి సంచారం చేయబోతున్నటువంటి కుజుడు కొత్త హోప్స్ని, కొత్త విండోస్ని ఓపెన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ 40 రోజులు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23వ తారీఖు వరకు ఈ కన్యారాశి వారికి వచ్చినప్పటికీ యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు కుజగ్రహ సంచారం. మరి అదేవిధంగా ఈ రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే విద్యార్థులకు ఎలా ఉంది అనేది చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి షష్టమంలోకి వచ్చినటువంటి కుజుడు వీరికి ఆరోగ్యపరంగా కొన్ని నలతలు ఉన్నప్పటికీ, అంటే శరీరంలో కొంచెం హెల్త్ కొంచెం దెబ్బతిన్నప్పటికీ కూడా వీళ్ళు రికవరీ ఫాస్ట్గా ఉంటుందన్నమాట. రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. సంఘంలో గౌరవం, గుర్తింపు సాధించగలుగుతారు అన్నమాట. అంటే 10 మంది ఎగ్జామ్స్ రాసినా సరే వీరు వాటిలో ఉత్తీర్ణత కష్టంగా ఉన్నా సరే వీళ్ళకి ఈ యొక్క టైంలో కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితి వల్ల వీరు గ్యారంటీగా ఉత్తీర్ణత పొందడంలో సఫలీకృతం పొందగలుగుతారన్నమాట. అలాగే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గ్రూప్స్ కానీ, ప్రిలిమ్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కొంచెం పాజిటివ్ కార్నర్ ఇవ్వగలిగినటువంటి శక్తి, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంపొందించగలిగినటువంటి గ్రహం వచ్చినప్పటికీ కుజుడు ఎంత బలవంతుడు అంటే కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు రాజయోగ్యాన్ని కూడా పట్టించగలుగుతాడు అన్నమాట. అందుకనే ఈ యొక్క ట్రాన్సిట్ ఏదైతే జరగబోతుందో, కుజగ్రహ సంచారం ఏదైతే జరగబోతుందో ముఖ్యంగా నేను ఎవరికైతే కరెక్ట్గా సెట్ అవుతుందో వారికే చెప్పడం జరుగుతుంది. మొదటి వారం మేషరాశి, తర్వాత వచ్చినప్పటికీ కన్యారాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క కుజగ్రహ సంచారం అనేది పూర్తి యోగ్యతని ఇవ్వగలుగుతుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలో చిన్న సమస్యలు
ఒక రకంగా సార్ట్ అవుట్ అవుతాయి అన్నమాట. అంటే పూర్తిగా సార్ట్ అవుట్ అవ్వవు. ఎందుకంటే కన్యారాశి వారికి వచ్చేటప్పటికే సప్తమంలో రాహు ఉన్నాడు. అష్టమాధిపతి ఎప్పుడైతే షష్టమంలోకి ఎప్పుడైతే వస్తాడో, అంటే ఇది గోచారం కాబట్టి షష్టమంలోకి వచ్చినప్పుడు కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత ఇవ్వగలుగుతాడు అన్నమాట. కుజగ్రహ సంచారం అనేది ఎప్పుడైతే షష్టమంలోకి వస్తాడో శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కానీ చిక్కుముడులతో కూడుకున్నటువంటి జీవితంలో ఇరుక్కుపోయినటువంటి ఆస్తులు ఏదో ఒక సైడ్ నుంచి మీకు ఒక పాజిటివ్ హోప్ అనేది రాబోతుంది అన్నమాట. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడి యొక్క ప్రభావం. సో ఈ యొక్క ఆర్థిక లావాదేవీలు మరియు అధిక వ్యవహార చిక్కుల నుంచి కొంచెం విముక్తిని ఇవ్వగలుగుతాడు ఈ యొక్క కుజుడు షష్టమంలోకి ప్రయాణం చేసినప్పుడు అన్నమాట. సో కన్యారాశి వారికి కుజగ్రహ సంచారం అనేది యోగ్యాన్ని ఇస్తుంది. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణపతి నమః. మనం ఇప్పుడు చూసింది వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం గురించి చెప్పాను. నేను 12 వీడియోస్ చెప్పట్లేదు. 12 రాశులకి ఎందుకు చెప్పట్లేదు అంటే కుజుడు అన్ని స్థానాల్లో యోగ్యాన్ని ఇవ్వడం అన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే కుజుడు పాపగ్రహం కొన్ని స్థానాల్లో యోగ్యాన్ని ఇస్తుంది. మేషరాశి వారికి వచ్చినప్పటికి లాభస్థానంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని అధికంగా ఇస్తుంది అన్నమాట. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు రావటం, సంఘంలో గౌరవం, గుర్తింపు ఇవన్నీ పొందగలుగుతారు మేషరాశి వారికి. అలాగే వృషభ రాశి వారికి రాజ్యస్థానంలోకి వస్తున్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వడం, ఉద్యోగపరంగా అలాగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కొన్ని ఇబ్బందుల్ని కలిగించడం అనేది జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే మిథున రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా కొన్ని కష్టాలను కలిగించే విధంగా ఉంటాడు. రాజకీయ ప్రతికూలతను కానీ, మాట్లాడేటప్పుడు కానీ, స్థిరచరాస్తుల కొనుగోలులో కానీ జాగ్రత్త అనేది ఎక్కువగా అవసరం. మోసపూరితమైనటువంటి మాటల నుంచి కూడా వీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా తర్వాత మనం చూసినట్లయితే మనకు అష్టమంలోకి సంచారం చేయబోతున్నాడు కర్కాటక రాశి వారికి. కుజుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే ఇంచుమించుగా శని ఇచ్చేటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు అన్నమాట. సో కుజుడు శని కలిసి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు శనిగ్రహ ప్రభావం ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా కుజగ్రహ ప్రభావం కూడా ఉంటుందన్నమాట. 2 గ్రహాలు ధనస్థానం మీద చూస్తాయి కాబట్టి ఎక్కువగా ప్రభావితం ఎవరిని చూపిస్తున్నాయి అంటే ఈ యొక్క రాశి వారు కర్కాటక రాశి వారికి ధనక్షయకారకుడిగా మారబోతున్నాడు అన్నమాట. ఫైనాన్షియల్ ఇష్యూస్ని ఎక్కువగా క్రియేట్ చేసే విధంగా ఉంటాడు కాబట్టి తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట. కుజగ్రహ సంచారం కర్కాటక రాశి వారికి ప్రతిబంధకంగా మారబోతుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు అనేది సత్యం. అదేవిధంగా తర్వాత రాశి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి సింహరాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలోకి మారబోతున్నాడు. సప్తమంలోకి చూసినట్లయితే మనకు కరెక్ట్గా 90 డిగ్రీస్ యాంగిల్లో ఉన్నారన్నమాట శని కుజుడు. శని కుజుడు ఇద్దరు వచ్చేటప్పటికి ఈ యొక్క జన్మరాశిని ఎప్పుడైతే గమనిస్తారో అది ఆరోగ్యాన్ని ప్రతిబంధకంగా మారుతుంది. అలాగే విధంగా అష్టమంలో రవి యొక్క సంచారం అనేది కూడా ఉంది. ఇది కూడా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ని వీరిని తోసే విధంగా ఉంటుంది. శరీరంలో అధికమైనటువంటి ఉష్ణాన్ని కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క సంచారం అనేది సింహరాశి వారికి యోగ్యాన్ని ఇవ్వట్లేదు. అదేవిధంగా కన్యారాశి వారిని మనం గమనిద్దాం. కన్యారాశి వారికి వచ్చేటప్పటికి షష్టమంలో ఉన్నటువంటి కుజుడు పూర్తి యోగకారకుడు, ధనక్షయకారకుడుగా ఉన్నటువంటి కుజుడు పంచమంలో ఉన్నప్పుడు షష్టమంలోకి మారినప్పుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా చాలా యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. చేపట్టబోయే ప్రతి పనిలో విజయాన్ని సాధించగలుగుతాడు, డబ్బు సంపాదించగలుగుతారు. కాకపోతే సప్తమంలో ఉన్నటువంటి రాహు సరిగా లేడు, రవి సరిగా లేడు కాబట్టి కొన్ని విషయాలు ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కుజుడు గ్రహ సంచారం అనేది మార్చి 15 తర్వాత నుంచి వీరికి విజయాన్ని ఇస్తుంది అన్నమాట. కొన్ని విషయాల్లో ముఖ్యంగా జాబ్ పరంగా కానీ, లేకుంటే వృత్తిపరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, అనుకున్న పనులు అవ్వటంలో కానీ అనుకూలత ఇస్తుంది. కాకపోతే ఆరోగ్యపరంగా డబ్బు ఖర్చులో మటుకు కొంచెం ప్రతిబంధకం అనేది ఉంటుంది. ఎందుకంటే రవి యొక్క దృష్టి సప్తమంలో రాహు వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మరి తర్వాత మనం చూసినట్లయితే తర్వాత రాశి వచ్చిన తులారాశి వారికి పంచమంలోకి రాబోతున్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వడం, ధనక్షయకారకుడిగా మారబోతున్నాడు అన్నమాట. డబ్బు అనేది ఎక్కువ ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్య సంబంధితమైన విషయంలో మీ యొక్క ఆరోగ్యాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అనేది వీరికి ఎక్కువగా పనికిరాదన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే తదుపరి రాశి వచ్చేటప్పటికి మనకు వృశ్చిక రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇచ్చాడన్నమాట, ఇస్తున్నాడు. ఎప్పటి వరకు మార్చి 15వ తారీఖు వరకు యోగ్యాన్ని ఇస్తాడు. కుజుడు ఎప్పుడైతే తన యొక్క మార్పు ఇక్కడి నుంచి 4వ ఇంట్లోకి మారుతున్నాడో అంటే ఈ యొక్క రాశి వారికి
వృశ్చిక రాశి వారికి 4th హౌస్ అవుతుంది అన్నమాట. అది ఎప్పుడైతే మార్పు జరుగుతుందో అప్పుడు వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉన్నాడు. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉంది. దాంతోపాటు శనితో పాటు కుజుడు కూడా కలుస్తున్నాడు అన్నమాట. కుజుడు ఎటువంటి గ్రహం అంటే శని లాంటి ఒక గ్రహం. ఇద్దరు కలిసి వృశ్చిక రాశి వారికి 4th పొజిషన్లో ఉన్నారు. తద్వారా వచ్చేటప్పటికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో, గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో, మరియు అలాగే తల్లిగారి ఆరోగ్యంతో పాటు మీ యొక్క ఆరోగ్యాన్ని, గృహంతో పాటు డబ్బును కూడా జాగ్రత్తగా చేయండి. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా పెట్టదు. కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు, పంచంలో ఉన్నటువంటి రవి కూడా యోగ్యాన్ని ఇవ్వట్లేదు. తదుపరి రాశి మనం గమనించినట్లయితే, తదుపరి రాశి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ధనుసు రాశి. ధనుసు రాశి వారికి యోగ్యాన్ని ఇస్తున్నాడు అన్నమాట. ధనక్షయకారకుడిగా ఉన్నటువంటి కుజుడు ఇప్పుడు వచ్చేటప్పటికి తృతీయంలోకి మార్పు అనేది పూర్తి యోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు, సక్సెస్ని ఇవ్వబోతున్నాడు అన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్లో కానీ, స్పెక్యులేషన్స్లో కానీ, ఫైనాన్షియల్ రొటేషన్స్లో కానీ, కొన్ని విషయాల్లో ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మళ్ళీ సక్సెస్లోకి వీరు భూమి అవ్వబోతున్నారు. రాజకీయ పరంగా కూడా ఎదగబోతున్నారు అన్నమాట ధనుసు రాశి వారు. సో ధనుసు రాశి వారికి బాగా అఖండంగా యోగిస్తున్నది. మరి తదుపరి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే రాశి వచ్చేటప్పటికి మనకు మకర రాశి. మకర రాశి వారికి జన్మరాశిలో కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. అయినప్పటికీ జన్మరాశిలో కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నా సరే యోగ్యాన్ని ఇవ్వడం అన్నమాట. మకర రాశి వారికి ధనస్థానంలోకి మారబోతున్నాడు కుజుడు. ఎప్పుడైతే మకర రాశి వారికి ధనస్థానంలోకి కుజుడు మారినప్పుడు అంత యోగ్యాన్ని ఇవ్వడం. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇష్యూస్, డబ్బు అనేది కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన, ఖర్చును కూడా తగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వడం మకర రాశి వారికి. కుంభరాశి వారికి ఎలా ఉందంటే, కుంభరాశి వారికి కూడా కుజగ్రహ సంచారం జన్మరాశిలోకి సంచారం చేస్తున్నప్పుడు యోగ్యాన్ని ఇవ్వడం. సో జన్మరాశిలోకి ఉన్నప్పుడు అధికమైనటువంటి ఉష్ణం బాడీలో, అలాగే మాట్లాడేటప్పుడు కొద్దిగా స్పీడ్గా మాట్లాడడం, ధనం అనేది కొద్దిగా ఎక్కువ ఖర్చు అవ్వటం అనేది కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది అన్నమాట ఈ రాశి వారికి. మీనరాశి వారికి ఎలా ఉందని నేను చూద్దాం. మీనరాశి వారికి కూడా అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. సో కాబట్టి మీనరాశి వారికి కూడా ఇటువంటి ప్రభావం అనేది ఉంటుంది, ఖర్చు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో మోరల్గా వచ్చేటప్పటికి యోగ్యాన్ని ఇచ్చేది మేషం, కన్య, ధనస్సు అన్నమాట. ఈ 3 రాశుల వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు కుజగ్రహ సంచారం అన్నమాట. కుజగ్రహ సంచారం ఎవరికైతే సరిగా లేదో వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. కుజుడు వచ్చేటప్పటికి రెడ్ కలర్ డ్రెస్కి ఎక్కువగా ప్రీతికరంగా ఉంటాడన్నమాట. మంగళవారం పూట రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవచ్చు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవచ్చు, హనుమంతుడిని పూజించవచ్చు, సింధూరాన్ని ధరించవచ్చు. ఇవి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి అన్నమాట. వీటన్నిటి తప్పతో కుజాష్టకాన్ని, కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే మంచి యోగ్యతని ఇవ్వగలుగుతాయి. జీవితంలో పరిపూర్ణత పొందగలుగుతారు, లైఫ్లో మంచి స్థాయికి రాగలుగుతారు. స్వస్తి. Please do subscribe and share.